హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వి కిచెన్. ఈరోజు మన ఛానల్లో పెళ్ళిళ్ళలో వడ్డించే దోస ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇన్స్టెంట్గా ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఒక 2 నుంచి 3 నెలల వరకు ఇది మనకు నిల్వ ఉంటుంది. పక్క కొలతలతో చేస్తే ఈ రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి. మొదటిసారి చేసినా సరే ఈ కొలతలతో చేస్తే మీకు పచ్చడి అనేది చాలా బాగా కుదురుతుంది. ఈ దోస ఆవకాయని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను అరకిలో వరకు దోసకాయలని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకోవాలి. వీటిని చివర తొడుములు తీసి మధ్యలోకి కట్ చేసుకుని మధ్యలో ఉన్న గింజల్ని తీసేయాలి. కొంతమంది ఈ గింజలతో కూడా పచ్చడి ప్రిపేర్ చేసుకుంటారు. ఈ దోసకాయలు అనేవి కొన్ని చేదుగా వస్తాయి కాబట్టి మీరు కట్ చేసిన తర్వాత చేదుగా ఉందో లేదో ఒకసారి తెలుసుకోవాలి. ఇలా గింజలన్నీ తీసిన తర్వాత వీటిని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1/3 కప్పు వరకు ఆవాలు తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇవైతే వేయించిన ఆవాలు కాదండి, పచ్చి ఆవాలే తీసుకున్నాను. ఆవు పిండి తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఈ ఆవు పిండి మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అదే 1/3 కప్కి 1 టేబుల్ స్పూన్ ఎక్కువ కారం అయితే వేసుకొని 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1/3 కప్కి 2 స్పూన్లు తక్కువ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వేయించిన మెంతి పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను తీసుకున్న అరకిలో దోసకాయలకి ఈ కొలతలు అయితే సరిగ్గా సరిపోయాయి. నేను ఇక్కడ పచ్చళ్ళ కారం అయితే తీసుకోలేదండి. కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 1/3 కప్ మాత్రమే తీసుకున్నాను. మీరు మీకు తగ్గట్టుగా కారాన్ని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్నీ కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఈ పిండంతా కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి. అలానే 2 టీ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఇందులో ఇంగు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. వీటిని వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం తీసుకున్న 1/3 కప్తోనే 2 కప్పుల వరకు పచ్చి పల్లీల నూనె వేసుకోవాలి. ఇక్కడ నూనె అయితే మరిగించి వేసుకోవట్లేదు. మనం రోజు వాడే వంట నూనె కన్నా ఈ పచ్చళ్ళకి వేరుశనగ పప్పు నూనె అయితే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడికి నూనెను వేడి చేయక్కర్లేదు. అలానే ఎటువంటి తాలింపు కూడా వేయనక్కర్లేదండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా అటు ఇటుగా ఉంటే ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిని బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి ఒక నైట్ అంతా అలా విడిచిపెట్టేయాలి. ఇలా మనం రాత్రంతా వదిలేయడం వల్ల ముక్కలకి ఉప్పు కారాలు బాగా పట్టి నూనె అనేది పైకి తేలుతుందండి. మనం వేసిన నూనెనే కరెక్ట్గా సరిపోతుంది. ఇంతేనండి, మన దోస ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇన్స్టెంట్గా ఈ పచ్చడిని మనం ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొలతలతో చేసుకోండి, చాలా చక్కగా కుదురుతుంది మీకు కూడా. ఇంకెందుకండి లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.